ఈ పాపను ఎవరైనా చూసారమ్మా? లేదు సార్, ఈ పాప ఎవరో మాకు తెలీదు సార్. నా పాప నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళదు సార్. ఎందుకంటే సుబ్బరాజు నీ బిడ్డకి తండ్రి కాబట్టి. ఎందుకంటే సుబ్బరాజుంటే నువ్వు హరిని పెళ్లి చేసుకోవడానికి ఇబ్బంది అవుతుంది కాబట్టి. అసలు నా బిడ్డకి తండ్రి సుబ్బరాజే కాదు. ఆ ఫైల్లో ఉన్నదంతా అబద్ధం. సుబ్బరాజు కాదా మరెవరు? నువ్వే కదా సుబ్బరాజు నీ బిడ్డకు తండ్రి అని ఫైల్ తీసుకొచ్చి మరీ చూపించావు. అవునదినా, నేను ఆ ఫైల్లో ఉన్నదే నిజం అనుకున్నాను. కానీ అదంతా అబద్ధమని తెలిసింది. సుబ్బరాజు నా బిడ్డకి తండ్రి కాదనే విషయం సుబ్బరాజే నాకు చెప్తూ ఉండగా ఈలోపే ఊర్మిళ సుబ్బరాజుని కాల్చి చంపేసింది. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఏం కథలు చెప్తున్నావే యశోదా. ఎలాగో నా కొడుకు చచ్చిపోయాడు, తిరిగి రాలేడు కాబట్టి నీ బిడ్డకు తండ్రి సుబ్బరాజు కాదని చెప్పి కొత్త నాటకాలు మొదలు పెడుతున్నావా? నువ్వు చెప్పింది నిజమేనమ్మా. ఇలా అబద్ధాలు చెప్పే ఆ హరితో పెళ్లి పెట్టెలు ఎక్కాలని చూస్తున్నట్టుంది. నేను చెప్పేది నిజం అత్తయ్య, నన్ను నమ్మండి. సుబ్బరాజే నాకు చనిపోతూ ఈ విషయం చెప్పాడంటే మీరెందుకు నా మాట నమ్మడం లేదు? మేం కాదు, నీ మాటలు మీ అన్నయ్య నమ్ముతాడేమో ఒకసారి అడుగు. నిజం చెప్పండి, ఇప్పుడు మీ చెల్లి మాట్లాడే మాటలు మీరు నమ్మబుద్ధి అయ్యేలా ఉన్నాయా? తను నిజం చెప్తుందని మీరు నమ్ముతున్నారా? యశోదా, ఇప్పుడు సుబ్బరాజు లేడు. అలాంటప్పుడు సుబ్బరాజు కూతురైతే ఏంటి, కాకపోతే ఏంటి? ఇప్పుడు నువ్వు ఇలా అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు కదా. ఏమన్నావన్నయ్య? నేను అబద్ధాలు చెప్తున్నానంటున్నావా? బావుందన్నయ్య, చాలా బావుంది. నువ్వు కూడా నన్ను ఇలా అర్థం చేసుకుంటావని నాకు ఇప్పుడిప్పుడే అర్థం అవుతోంది. అసలు ఇప్పటిదాకా సుబ్బరాజు చావుకి నేను కారణమంటూ అందరూ నా వైపు వేలెత్తి చూపిస్తున్నారు, కానీ నిజానికి సుబ్బరాజు చావుకి కారణం మీరందరే. అవును, నేను చెప్పేది నిజం. సుబ్బరాజు చావుకి కారణం మీరందరే. ఎందుకంటే సుబ్బరాజు అక్రమంగా డబ్బులు సంపాదిస్తుంటే ఎక్కడి నుంచి వస్తున్నాయని మీలో ఒక్కరైనా అడిగారా? లేదు, అడగలేదు. కన్న కొడుకు ఏం పని చేస్తున్నాడో తెలుసుకొని నువ్వు చేస్తోంది తప్పురా అని చక్కదిద్దాల్సిన మీరు నోరు తెరిచి కూడా మాట్లాడలేదు. అలాగే తోడబుట్టినవాడు అక్రమాలు చేస్తూ డబ్బులు సంపాదిస్తుంటే ఆ డబ్బులు తీసుకుని లెక్క పెట్టడంలో మీకున్న శ్రద్ధ రేపొద్దున ఏమైనా అయితే నా తోడబుట్టినవాడికి ఏమవుతుందో అనే భయం మీలో కొంచెం కూడా లేదు. అందుకే మీ అందరి వల్లే ఈరోజు సుబ్బరాజు చనిపోయాడు. మీతో పాటు సుబ్బరాజు చావుకి కారణం దాక్షాయిని అత్తయ్య.